మా విన్ వచ్చిండు, బనానా తీసుకొచ్చిండు, పొట్టు తీసి ఇవ్వాలట. నానమ్మ ఇస్తుందా పో? నానమ్మ ఇస్తుందా? తీయన్నా నాన్నమ్మ కలుసుకోవు. అమ్మా విన్ను అట్టి పంట వేస్తుండే, తీసే పొట్టు. అమ్మా విన్ను అట్టి పంట ఇస్తాడు, పొట్టు తీసి. పొట్టు తీయలే, పొట్టు తీయకముందు తింటావా నాని? పొట్టు తీయలే, పొట్టు తీయన్నా. విన్నుకు అట్టి పంట ఆకలి అవుతుందట, అందుకొరకే బనానా ఇవ్వని వచ్చిండు. తింటాడటమ్మా. నాన్నమ్మకి అన్నా తీయన్నా, నేను తీయన్నా, నేను తీయన్నా, తీస్తా పొట్టు. ఇగో తింటాడు, తీసేయమ్మా. అది తింటాడట, అది తినంగా కూడా వద్దంటారు ఎందుకు? గుడ్ బాయ్ విన్నుకి ఆకలి అవుతుంది కదా. నువ్వు తింటాను పెడతలేరు కదా బయట. అమ్మ నువ్వు తింటా అన్న కూడా ఏమో అంటుంది కదా. ఇగో చూడుగా, అగో తిను. నాన్న మట్టి పంట ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మా విన్ వచ్చేసి చూడండి, అరటిపండు ఒకటి తిన్నాడు. ఆ ఫుల్ ఆకలితో ఉన్నాడు అనమాట. అందుకొరకే కావాలంటే ఫస్ట్ ఒక అరటిపండు తిన్నాడు, ఇంకోటి తిన్నాడంటే తినరు అంటున్నారు మా వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆకలితో ఫుల్ ఉన్నాడు, కట్టుకుంటే పెడతలేరంట అన్నం విన్నుకు. పో మన నేర్పిద్దాం, పో పో పో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్, యువర్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఇక్కడ మా విన్ వచ్చేసి అరటిపండు తింటాడట, ఆకలి ఫుల్ అవుతుందట. ఒకటి తిన్నాడు, మళ్ళీ తింటున్నాడు. సో ప్రజెంట్ ఈ వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఓకే 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 పెట్టాలట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్తారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి, లైక్ చేయమని చెప్పు. లైక్ 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 చేయండి, ఇట్లా పెడుతున్నాడు, లైక్ చేయండి మీరు కూడా. మా విన్నుకి అన్నీ తెలుస్తున్నాయి మొత్తం టోటల్గా. టైం వచ్చేసి 1:44 అవుతుంది. మార్నింగ్ నుంచి వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాం. సో ఇది పో అటు పో, అటు పో పెడతా పో. నాన్న పెడతా పో. నేనే పెట్టానా? నేనే పెట్టాలి. అటు చూడు, అగో చూసారా ఎట్లా వేస్తున్నాను. నేనే నాన్న పెడుతుంది ఇంటాడట విన్ను. పొట్టు తీసి ఇవ్వాలట, నేనే అట్టి పంట తినిపియాలట మా విన్నుకు. చలో ఓకే పదాగో. నాన్నమ్మకి పో. అమ్మ తీసుకోవే, తీసుకో. నాన్నమ్మకి ఇస్తానా? పో పో తీసుకో, పో నాన్నమ్మకి పో. నేనే పెట్టాను అట చూడు, మళ్ళీ నేనే పెట్టాను. కొంచెం అది మీద ఇది అటు గిసది తీస్తే పెట్టచ్చు. అదే మళ్ళీ నేనే పెట్టాను ఇప్పుడు. ఇట్లది వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఏముంటుంది నువ్వేముంటుందో మన వీడియో వస్తుంది, చూద్దాం. ఇగో నాని విన్నాని మెల్లమెల్లగా ఫ్యూచర్లో ఎడిటింగ్ చేస్తారు అనమాట. ఇప్పుడే చూస్తున్నాడు ఎట్లా ఎడిటింగ్ చేస్తాం. చిన్నపిల్లలకి ఏది నేర్పిస్తే తొందర వచ్చేస్తుంది. మీరు కూడా మీ పిల్లలకి నేర్పండి. ఇగో తిన్నావా? ఉన్నది నోట్లే ఉన్నదా? తిన్నా కొరకు మళ్ళా చాలు. అది తిన్నాక నోట్లు ఉన్నది ఇంకా అడుగుతాను. సమయం 6:18. మా జున్ను విన్ను ఇద్దరు నా దగ్గరకు వస్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి నేనైతే టైం 6:18. వాళ్ళ థర్స్డే కనుక మనకి తిరుపతి ట్రైన్ వస్తుంది. మా అమ్మను తీసుకొని బయటకు వెళ్తున్నాను. ఓకే వస్తావా? బాయ్ బాయ్ ఎప్పుడు బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. సో కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్దాము. అక్కడ ఒక లైట్ వేద్దాం ఇక్కడ. ఓకే వస్తావా? రాబరా వస్తావా? చాలా ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి తిరుపతి ట్రైన్ వస్తారు. ఎంతమంది ఉన్నారో ఎట్లా పోతున్నాయి ప్రాబ్లం అన్నీ కూడా పెడతాం మీకు రైల్వే స్టేషన్ అంతా. మా విన్ను అయితే ఇసుకపోను, ఎందుకంటే విన్ను ఆగడు అక్కడ, చీకటి అవుతుంది కనుక. జున్ను అయితే చెప్పులు వేసుకుంటున్నాడు. నామ్మా చలో వెనకాల ఉందా? ఇప్పుడు అమ్మ పోతుందని చెప్పేసి విన్ను అత్త అంటాడు, ఎత్తుకోమంటాడు. ఇప్పుడు పట్టప్పుడైతేనేమో అంటాడు బాయ్ తీసుకోవద్దా మరి విన్ని అనే ఉంటాడా? కూర్చుంటాడు. అప్పుడు కూర్చొని మళ్ళా ఆగమాగి చేస్తాడు మళ్ళా. బాయ్ ఇక్కడ బాయ్ చెప్పదా. చలో మా జున్ను కూడా సంతోషం. హోంవర్క్ చేసినా తీసుకోవద్దాం అనుకున్నాం కానీ బట్ ఇప్పుడు వెళ్తున్నాం. నాన్నమ్మ తీసుకోరాపో. చీకటి కాబోతుంది, ఇంకో అరగంటలో చీకటి అయిపోతుంది. మొత్తం ఆకాశం అంతా చూడు, ఎక్కడెక్కడ మేఘాలు లేవు. నా బండి మీద జున్ను నేను అమ్మ వెళ్తాము. ప్రజెంట్ వచ్చేసి సో వీడియోస్ అయితే ఎడిటింగ్ అవుతున్నాయి, అన్నీ వస్తాయి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా తమ్ముడు తీసుకోదా? మరి కూర్చుంటాడా వాడు బండి మీద? ఇక మా జున్ను విన్ను కూడా వస్తా అనేట వాడు అమ్మతోని.
మరి విన్ను కూర్చోడో బండి మీద నాకైతే తెలియదు. సో తీసుకపోతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతుంది, మధ్యలో కూర్చోకపోతే ఎడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడే వద్దాం అనుకుంటాను విన్నును. ఓకేనా, చలో ఫైనల్గా అయితే విన్నును వదిలిపెట్టినాం. జున్నుని తీసుకొని అమ్మ ముగ్గురం అయితే బయటకు వెళ్తున్నాం. టైం వచ్చేసి కరెక్ట్ 6:22. మనకి 7:15కి కరీంనగర్ తిరుపతి వెనకాల కూర్చుంటా. కూర్చోమని మధ్యలో కూర్చుంటాడు వాళ్ళ ఫస్ట్ టైం జున్ను అంటే వెనకాల కూర్చుంటాడు కదా. విన్ను అక్కడ బాయ్, విన్ను బాయ్, టాటా చూస్తున్నాడు అక్కడ. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాము. జున్ను అమ్మాయి వెళ్తున్నారు. బయట అయితే ఆటోలో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీకు రానట్టుంది. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ సిచ్యువేషన్. అందరు వస్తున్నారు కార్లలో. ఇది కరీంనగర్ బోర్డ్ ఎంటరింగ్ ఇంటూ రైల్వే స్టేషన్. పబ్లిక్ అయితే బాగానే మంది ఉన్నారు. ఇలా కంప్లీట్లీ దున్ను ట్రైన్ ఎక్కుదామా టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో దిస్ ఈజ్ కరీంనగర్ రైల్వే స్టేషన్. అటు టికెట్స్ బుకింగ్ చేస్తారు అక్కడ. ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ ఉన్నాయి. ఇది మెట్ల దారి పైకి వెళ్ళాలి. ఇది మెట్లు ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. అమ్మ అటు నుండి వస్తుంది, ఇట్లా నడుచుకుంటా మెట్ల మీకు వెళ్ళడం రాదని చెప్పేసి ఈ లంగలు వస్తుంది. రైల్వే స్టేషన్ మీద చూస్తే పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్కి రాలే కనుక ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. జున్ను ఇక్కడ ఉన్నారు. నాన్నమ్మ దగ్గర పోందా అమ్మ రైల్వే స్టేషన్ ఎంతమంది ఉన్నారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు మొత్తం రైల్వే స్టేషన్లో. కొత్త స్టాల్ పెట్టారు, బట్టల షాపు. ఎంతమంది వెళ్తున్నారు చాలా తిరుపతికి. కరీంనగర్ టు తిరుపతి ట్రాఫిక్ ఇన్ కరీంనగర్లో. మా అమ్మ వచ్చింది, అటు నుండి వచ్చింది అమ్మ వాటర్ వెనకాల నుండి. చిన్నదా రండి ముందుగా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ట్రైన్ ఇంకా రాలేమ్మ వస్తుందా. చూసారు కదా ఫ్రెండ్స్, కరీంనగర్ రైల్వే స్టేషన్ సరిపోవట్లేదు పబ్లిక్ అయితే. ఇంతగానో పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కంప్లీట్లీ. స్టాల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్ ఫుల్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ రాలేదు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి రావడానికి 15 నిమిషాల ముందు వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా వస్తే ఇక్కడ ట్రైన్ వచ్చేసి ట్రాక్స్ సరిపోవు కనుక లేట్గా వస్తుంది అనమాట ట్రాక్ మీదకి. చూసారు కదా పబ్లిక్ అయితే విపరీతంగా ఉన్నారు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన. ఇక్కడ చూడొచ్చు. సో అంటే 2, 3, 4 ట్రాక్స్ ఎక్స్ట్రా ఉంటే ఈజీగా పోవడానికి కన్వీనియంట్ ఉంటుంది అనమాట. జున్ను నాతోని మా అమ్మ నాతోని మీకోసం వచ్చాము. అట్లా మాకు రైల్వే స్టేషన్కి రావడం కూడా ఇష్టం కనుక ఇలాగ వచ్చి చూపెడుతున్నాం. సో ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ ఇక్కడ వరకు బోర్డుకి వచ్చాము. మనకు ట్రైన్ వస్తుంది ప్రజెంట్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుందన్నమాట. ట్రైన్ అందరు లేసారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చి ఇప్పుడు స్టార్ట్ అయింది, ప్లాట్ఫామ్ మీకు వస్తుంది. జున్ను ఎక్కడికి వచ్చినాను? రైల్వే స్టేషన్కా ఏం చేస్తా. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఒక ట్రైన్ అయితే వస్తుంది మనకి ప్లాట్ఫామ్ మీదకి చూడొచ్చు. కానీ పబ్లిక్ మాత్రం చూసారా, ప్లాట్ఫామ్ మీద అయితే అసలు ట్రైన్ ఇక్కడే ఫుల్ అయితే ఇంకా పెద్దపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ డిస్టెన్స్కి వేసరికి అసలు ఎక్కడికి ఇంత స్పేస్ ఉండదు. ఇది గూడ్స్ ట్రైన్ వస్తుంది. అందరు ట్రైన్ వస్తుంది అనుకోని ఇక్కడ పట్టాల సైడ్ దిగి ఉన్నారు, కొందరు అయితే అటు సైడ్ దిగారు చూడండి. అదే ట్రైన్ అనుకోని ఓన్లీ ఇంజన్ అనమాట. ఇది జస్ట్ ఇంజనే. మేము ఇక్కడ కూర్చున్నాము. జున్ను చూడగా ఇంజన్ వచ్చింది చూడు, జస్ట్ ఇంజన్ మాత్రం వచ్చింది. ఇది అందరు ట్రైన్ అనుకొని తిరుపతి ట్రైన్ వస్తుందని చెప్పేసి అందరు అనుకున్నారు. చూసుకోవచ్చు, ఓన్లీ ఇంజన్ వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు దీని వెనకాల తిరుపతి ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇక్కడ ట్రాక్స్ సరిపోవట్లేదు కనుక లేట్గా వస్తుంది అనమాట ప్లాట్ఫామ్. ఇంకొక ఇక్కడ కేవలం 15 నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆడడానికి టైం ఉంటుంది. తొందర వెళ్ళిపోతుంది. కరీంనగర్ నుంచి బయలుదేరినా కూడా తొందర వచ్చి తొందర వెళ్ళిపోతుంది అనమాట. జున్ను హోంవర్క్ చేయకుండా ట్రైన్ కోసం ఇక్కడ ఇంటికి తీసుకొచ్చినాయి ఇట్లా చెప్తాను టీచర్. జున్ను చూసారా ఎట్లా తిరుగుతున్నాడా. స్కూల్లోకి వచ్చినాక మంచిగా బాగా హోంవర్క్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ టీచర్, గుడ్ ఈవినింగ్ టీచర్ చెప్పు. టీచర్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు మా జున్ను. విన్ను నాన్నమ్మడి కూర్చున్నాను. మా కోసం సీట్ కాలేదు నీట వేయించి. ఓకేనా, మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వచ్చినాక ఇంటికి వెళ్దాం. సో దిస్ ఈస్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎండింగ్. ఇటు సైడ్ ఎండింగ్. అటు సైడ్ నిజామాబాద్ రూట్లో వరకు ఫుల్ పబ్లిక్ ఉంది. ఏమన్నావు చెప్పు, ఏమన్నావు? నీకు ట్రైన్ ఎక్కబుద్ధి అవుతుందా?
ఎప్పుడు ఎక్కితే చిన్నప్పుడా ఇదివరకు ఎక్కినప్పుడా మా జున్నుకు ట్రైన్ ఎక్కబోతుందట సరే చూద్దాం ఓకే మళ్ళీ తమ్ముతో పోయినప్పుడు ఎక్కుదాం ట్రైన్ ఓకేనా రైట్ అదే ఆపితే ఎక్కుదాం అటు ఎక్కితే ఏమంటారు పట్టుకోవద్దు ట్రైన్ మనం మా జున్నుకు ట్రైన్ ఎక్కబోతు అవుతుందట ఏం చేయాలి ట్రైన్ ఎక్కబోతుందట జున్నుకు ఇగో ట్రైన్ వస్తుంది ఇక్కడ ఫుల్ ఆరన్ కొట్టుకుంటే ట్రైన్ వస్తుంది పబ్లిక్ మాత్రం విపరీతమైన పబ్లిక్ ఉన్నారు చూసారు కదా ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇది మేము జున్నుగా అందరు బాగా చెప్పిగా పోదామా ట్రైన్ ఎక్కుదాం జున్ను ట్రైన్ ఎక్కువ అంటాడు ఆరని కొడుతుంది ట్రైన్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి మనకి తిరుపతి ట్రైన్ వచ్చింది 7 గంటల 11 నిమిషాలు అవుతుంది ఇక్కడ 4 నిమిషాలు అంటే పోయే టైం అయితే 7:15కు చూడాలి జున్నుకి ఎక్కబోతు అవుతుందట ఆడకి అంతమంది ఉంటే ఎట్లా ఎక్కుతాం బేట చూదప్ప వీళ్ళందరూ పోయినాక ఎక్కుదాం అది పోయినాక ఎక్కినాక వద్దాం సో ఇక్కడైతే అందరు ప్లాట్ఫామ్ అందరు ఖాళీ అయిపోయారు సరే ఎక్కుదామా ఆగు రైట్ ఏం చెప్పు ఏంటిది ఏం చేయాలి ఎక్కుదామా సరే పోదాం ఎక్కుదాం అంటాడు మా జున్ను ఎక్కుదామని అల్లరి చేస్తున్నాడు ట్రైన్ సరే ఎక్కుదాంపా ఏడోకు అడుగుపోయినా అందరు ఎక్కని పోదాం 7 గంటల 12 నిమిషాలు అవుతుంది కేవలం 3 నిమిషాలు అవుతుంది మా జున్ను ఎక్కుదాం అంటాడు ట్రైన్ పోదామని చెప్పేసి పిలుస్తున్నాడు పద ఇట్లా పద జున్ను ఎక్కుతాడ ట్రైన్ ఉడికొస్తున్నాడు ఆడ ట్రైన్ ఎక్కడ ప్లేస్ ఉంటుంది బేట మన ఎక్కడైనా పోతే ఎట్లా మళ్ళా సో పబ్లిక్ అయితే మొత్తం చెప్తున్నాను కదా అసలు ఇక మళ్ళీ ఇక్కడ కూడా జనాలు పట్టరు అంత పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది హ్యాండిక్యాప్డ్ ఫుల్ పబ్లిక్ ఇక్కడ రాకున్నారు పబ్లిక్ జున్ను ఎక్కుదాం అంటాడు జున్ను ఎక్కించుకొని వస్తాం ఒకసారి దా ట్రైన్ పోతా జున్ను అంటే ట్రైన్ ఎక్కుతాడట దా సో జున్ను కోసం ఒకసారి ట్రైన్ ఎక్కి తీసుకున్నాం అనమాట వికలాంగులకి లోపలికి ఎక్కిన దిగినాం ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ వికలాంగుల దాంట్లో ఎక్కింది మసాలా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా పబ్లిక్ పట్టకుండా అసలు ఉంది ట్రైన్ ఎంత హెవీ పబ్లిక్ ఏమన్నా ఎక్కుతా అని చెప్పినాం ఎక్కించినా కదా మరి నిన్ను ఎక్కినావు ఎక్కినాం లోపలికి ఎక్కినాం ఇలాగ వచ్చినాం దిగుతున్నాం ఇక సో జున్ను వచ్చా ట్రైన్ ఎక్కుదాం అంటున్నాడు ఎక్కిపోదాం అన్నాడు అయితే ఇదివరకు మేము జున్ను నేను కలిసి పెద్దపల్లి దాకా ట్రైన్లో పోయినాం ఆ ట్రైన్ అనుకున్నాడు అనమాట ఇది ఆ ట్రైన్ తిరుపతి దాకా పోతుంది చెప్తున్నాం సో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ట్రైన్ తిరుపతి పోతుంది మనకి పెద్దపల్లి ఎక్కే ట్రైన్ కాదని చెప్పి జున్నుకి చెప్తున్నా చూడండి జున్ను ఓకే సో ఈజ్ మై సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చారు పిల్లలతో పాటు అందరికీ ట్రైన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కనుక మన కరీంనగర్ తిరుపతి ట్రైన్ చూడడానికి వచ్చారు వీళ్ళ బావేడి అక్కడ డాన్స్ చేస్తున్నాడు చూసారా ఎవరు సరదా అక్కడ ఆడుతున్నాడు సో అంటే కరీంనగర్లో కొత్తగా వచ్చిన ట్రైన్ కనుక అందరికి ఇష్టం ఉంటుంది మన పబ్లిక్ మీరు అంటే ఎవరన్నా వెళ్ళారా ఓకే సో థ్యాంక్ యూ ఫర్ నేను నా ఛానల్ ఫాలో అవుతారంట థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీట్ అయినప్పుడు మిమ్మల్ని కనిపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఇద్దరు ట్విన్స్ వచ్చారు మన రైల్వే స్టేషన్లో మన బ్లాగ్లో హాయ్ చెప్పండి హాయ్ నాని ఇక్కడ చూడండి ఇక్కడ హాయ్ చెప్పండి సే హాయ్ ఇటు చూడవా నువ్వు పాప దోమలు కుడుతున్నాడు పప్పి అక్కి బోత్ ఆర్ ట్విన్స్ మెట్ ఎట్ రైల్వే స్టేషన్ కరీంనగర్ రైల్వే స్టేషన్ నువ్వు వస్తావా మా ఇంటికి వస్తావా మా చిన్న ఉన్నాడు ఆడుతున్నావు వస్తావా నువ్వు మాట్లాడవా ఇప్పుడు పెద్ద చిన్న ఏముంటుంది ఇక ఎవరో ఒకటి ఫ్రెండ్స్ 7 గంటల 31 నిమిషాలకి మనకి ట్రైన్ బయలుదేరుతుంది తిరుపతి ట్రైన్ యాక్చువల్లీ వెళ్ళాల్సిన టైం 7:15 సో బ్రదర్ ఇక్కడ ఉన్నారు వెయిటింగ్ బాగా ఉన్నారు ఇక్కడే జున్ను ఎక్కుతా అని చెప్పేసి ఇప్పుడు ఆగింది కదా సో ఎక్కించడానికి వచ్చిన చాలా మంది బయటనే ఉన్నారు ఇంకా పోతుందా ట్రైన్ పోతుంది బాయ్ చెప్పోట ట్రైన్ బాయ్ మా జున్నుకు ట్రైన్ ఎక్కాలని ఉండే ఈ ట్రైన్ కాదు కదా ఓకే సో అంటే మా ఫ్రెండ్ నేను చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట చిన్నప్పుడు అంటే 3వ తరగతి చదువుకున్నప్పుడు పవన్ అయితే ఫ్రెండ్ కూడా పవన్ ఫ్రెండ్ పోయేవాడ చూసారు కదా ట్రైన్లో అసలు ఇంత ఖాళీ లేదనమాట ప్లేస్ ఇక్కడే ఇట్లుందంటే ఇంకా మిగతాకి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఘోరంగా ఉంటుంది ఇట్లాంటి టైంలో ప్రయాణం చేస్తే కష్టం మనకి ఎక్స్ట్రా ట్రైన్లు ఇస్తే మాత్రమే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఫైనల్గా అయితే మన కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ బయలుదేరింది
మొత్తం అయితే ఏసీ బోగిలతో సహా ఎవ్రీథింగ్ ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. రిజర్వేషన్ కంపార్ట్స్ అన్ని కోచ్లు నిండినాయి. తర్వాత జనరల్ బాక్సులు నిండినాయి, ఏసీ బాక్సులు నిండినాయి, ఎవ్రీథింగ్. ఇక్కడ జున్ను ఉంటే మాకు వెయిట్ చేస్తున్నాడు. నేను ఎక్కిపోతే బాగుండని చెప్పేసి జున్ను వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. అయితే ట్రైన్ బయలుదేరిన సమయం వచ్చేసి 7:31 అనమాట. అంటే 16 నిమిషాలు లేట్ బయలుదేరింది ప్లాట్ఫామ్ నుంచి. సో ఫైనల్గా చూడండి, మొత్తం ఫుల్ మంది ఉన్నారు. డోర్లలో నిలబడి వెళ్తున్నారు కంప్లీట్. ఇక్కడే డోర్లో నిలబడితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందండి. బాయ్ బాయ్ చెప్తా, బాయ్ బాయ్ చెప్తా, బాయ్ 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 చెప్పేసి బాయ్ చెప్పి బాయ్ బాయ్ అయిపోయినా విన్ను. సో ఫైనలీ డిపార్చర్డ్ కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ పోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీద చూడండి ఒకసారి. అందరు ఎంటీ అయిపోయింది ఫ్రెండ్స్. అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాము జున్ను. సో మనకి మా చిన్ననాటి ఫ్రెండ్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ షేయ్ గారు కలిశారు. తను కలిసి చాలా బాగా అనిపించింది. వాళ్ళతో కూడా స్పెండ్ చేసాము, మాట్లాడుతున్నాం. సో ఇద్దరు పాపలు ట్విన్స్ భలే ఉన్నారు. సో మాకు కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళతో మాట్లాడడం. ఫ్రెండ్స్ మనకి తిరుపతి ట్రైన్ వెళ్ళిన తర్వాత 7:48 మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి మళ్ళీ గూడ్స్ ఇంజనో ఏదో వస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి క్లీన్ చేసేస్తున్నారు. ఇప్పుడు అంత అయిపోయాక అందరు చెత్తాచెదరం డబ్బులు ఉండగా రోడ్డు మీద అంత పడేస్తుంటారు. గూడ్స్ ట్రైన్ వచ్చేసింది. మళ్ళీ ఇది ఇక్కడ ఆగుతుందా ఆగదా తెలియదు మనకి. మెల్లిగా వెళ్తుంది కదా. జున్ను చూస్తున్నాడు, జున్ను చూస్తున్నాడు. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, ఎలక్ట్రిక్ గూడ్స్ ట్రైన్. తిరుపతి ట్రైన్ అక్కడ సుల్తానాబాద్ దాటిన తర్వాత దీన్ని పంపిస్తారు. మళ్ళీ ఇది ఖాళీగా వెళ్తుంది. అంటే గూడ్స్ ట్రైన్ అన్లోడింగ్ చేసుకొని వెళ్తుంది అనమాట. చూసారా ట్రైన్ లోపల ఏమైనా ఉందా పెట్టేమన్నా ఇట్లా చూడండి. ఏం కాదు, చూస్తారు కదా. చిన్నప్పుడు అంటే భయపడ్డా జున్ను కదా. ఇప్పుడు చూస్తాడు కదా జున్ను. ఇక్కడ నిలబడి చూస్తున్నాడు, ట్రైన్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఖాళీ డబ్బా చూస్తున్నాడు ట్రైన్. అనమ్మ ముందుకు రావా. ట్రైన్ చూస్తున్నారు చూసారా. ఏమైనా ఉందా? ఏం లేదు. ట్రైన్ డబ్బాలో చీకటి ఉంది, మొత్తం ఖాళీ ఎంటీగా వెళ్తుంది. జున్ను ఫస్ట్ టైం ట్రైన్ అంటే ఇష్టపడుతున్నాడు, భయపడట్లేదు. దూరం ఇక్కడ చూస్తా, లైట్ వెళ్తూ పడుతుంది మనకి. జున్ను వెయిటింగ్ ట్రైన్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. వెయిట్ అక్కడే ఉంటే చూడు కదా. ట్రైన్ చూడు ఇంత పెద్ద ఉంది ట్రైన్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎంత చెత్త పడేసింది సార్, ఎంత పబ్లిక్ వచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకోసం ఇక్కడికి వచ్చాను కదా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 10 డబ్బాలు ఉంటాయి. సో ఫైనల్ అయితే మా జున్నుకు ట్రైన్ పైన భయం పోయిందనమాట. ట్రైన్ భయం పోయింది. ఇంకా కొంత చిన్నప్పుడు ట్రైన్ అంటే భయపడుతుండే, కానీ చూద్దామంటుండే, తీసుకురామంటుండే. ఇప్పుడేమో ట్రైన్ ఎక్కుదామంటండి. ఇంకా ఈ ట్రైన్ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసింది, చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ జున్ను గూడ్స్ ట్రైన్ ఎక్కిండు చూసారా. గూడ్స్ డబ్బలు ఏముంది, చీకటి మొత్తం చిమ్మని చీకటి ఉంది డబ్బలో. జున్ను ఎక్కిండు. పోదాం ఇంకా చాలా. సో ఎగ్జిట్ దారి, దిస్ ఇస్ కరీంనగర్ గోయింగ్. బోబో కూర్చుందిరా, నాన్న పడుకుంది, నాన్న తీసుకుంటా. సో దిగుతున్నాం కిందికి. ఇంకా ఫైనల్గా టైం వచ్చేసి 7:54. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు బయట, మేము తప్ప ఇంకెవరం లేవు కదా. సో ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్ దగ్గర బండి ఎక్కినాం. జెండా ఉందట అక్కడ, జున్ను పెడుతున్నాడు. ఏంటి చెప్పు. లైట్ ఉంది అక్కడ, ఎవ్వరు లేరు రైల్వే స్టేషన్లో. మేము బయలుదేరాం ఇంకా. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇంకా వీడియో ఇక్కడ నుంచి వెళ్తున్నాము. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ప్లాట్ఫామ్ మీద అయితే ఇంకెవ్వరు లేరు, మేము తప్ప. జున్ను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెప్పు. ఓకే బాయ్.